హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? బాగున్నాను. నేను క్షేమంగా సజీవ లెక్కలో ఉన్నాను కాబట్టి మీ ముందుకు వచ్చే అవకాశాన్ని ప్రభు అయిన యేసయ్య నాకు ఇచ్చాడు. ముందుగా అందరికీ షలోమ్ అండి. ప్రభు సమాధానం ఈ దినం అందరికీ కలగజేయను గాక, అందరికీ నెమ్మదిని దయచేయను గాక. ఈరోజు సజీవ లెక్కలో ఉన్నందుకు ప్రభునామాన్ని నేను గణపరుస్తున్నాను. ప్రభునామానికే ఘనత, ప్రభునామానికే మహిమ కలుగును గాక అండి. మీరు కూడా ఇంకా ప్రభువుని తెలిసిన వాళ్ళు, ప్రభునామం ఎరిగిన వాళ్ళు ఇంకా ప్రభువుకు కృతజ్ఞత లేకుండా ఉన్నట్లయితే, తెలుపలేని స్థితిలో ఉన్నట్లయితే గుర్తు చేస్తున్నాను. కాబట్టి ప్రభుకు కృతజ్ఞత హృదయంలో నైనా తెలపగలరని కోరుతున్నాను. ఈరోజు ప్రభు వాగ్దానం చదివి వినిపిస్తాను ఫ్రెండ్స్. మీ సంభాషణ ఎల్లప్పుడూ రుచిగలదిగాను ఉండనీయుడి. మళ్ళీ చదువుతున్నాను. మీ సంభాషణ ఎల్లప్పుడూ రుచిగలదిగాను ఉండనీయుడి. ఇది ప్రభువు నాకు అనుగ్రహించిన వాగ్దానము, మరి నా కోసం సిద్ధపరిచిన వాగ్దానం అని నేను విశ్వసిస్తున్నాను, నేను భావిస్తున్నాను. మరి మీకును ఇచ్చేది వాగ్దానాన్ని యేసయ్య మరి మీరును స్వీకరించగలరు అని కోరుతున్నాను. మరి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. ఛానల్ చూసే ప్రతి ఒక్కరితో యేసయ్య మాట్లాడాలి, ఆయన ప్రేరేపింపబడాలి మీలో, మీ హృదయాల్లో అని కోరుతున్నాను. ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్న బిడ్డలకు విషెస్ తెలియజేద్దాము. మన తరఫు నుంచి హృదయపూర్వకంగా తెలియజేయగలరని కోరుతున్నాను. వీడియో చూసేవాళ్ళు అనేకులు మీ బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నవారని నేను భావిస్తున్నాను. ఈరోజు జన్మించిన బిడ్డలకును, మరి ఈరోజు సెలబ్రేషన్ చేసుకుంటున్న బిడ్డలకు అందరికి కూడా గాడ్ బ్లెస్ యూ అండి. ఎంతోమంది మీకు బ్లెస్సింగ్స్ దయచేస్తున్నారు. వీడియో చూస్తున్నట్లయితే మీరు దీవెనలు పొందుకోగలరు. వీడియో చూసినా చూడకపోయినా మీరు వీడియో చూసిన వాళ్ళు, అర్థమైన వాళ్ళు ప్రభు బ్లెస్సింగ్స్ హృదయపూర్వకంగా మనుషులు మీకు అందించగలరు, అందచేస్తున్నారు అండి. ఇంకా మరి నూతనమైన పనులు చేసే వాళ్ళందరికీ కూడా బ్లెస్సింగ్స్ యేసునామములో దయచేస్తున్నాము అందరము. ఇంకేం మర్చిపోయానబ్బా నేను. ఇంకా కొత్త పనులు అంటే నూతనమైన కార్యక్రమాలు స్టార్ట్ చేసేవాళ్ళు, బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళందరికీ కూడా నేను మాట్లాడే మాటలు ఎవరికైనా ఇబ్బందిగా ఉన్నా, లేకుంటే ఇంకేమైనా మాట్లాడలేకపోతున్నానా అనే డౌట్ నాకు వచ్చింది. ఇంకేమైనా ప్రభు గురించి తెలియజేయలేకపోతున్నానా? ప్రతిరోజు మాట్లాడుతున్నాను, కానీ మరి ప్రభు గురించి ఇంకేమైనా మిస్ చేస్తున్నానా అనే ఉద్దేశం కలిగింది నాకు. ఎవరైనా ఇంకేమైనా మర్చిపోతున్నానా అని ఇస్తే నాకు తెలియజేయగలరు అని కోరుతున్నాను. మనము చిన్నపిల్లలకు దిష్టి తగలకుండా కాటుక పెడుతున్నారు. అంటే ప్రభువుని తెలిసిన బిడ్డలు అయినా సరే కాటుక పెట్టడము, కాళ్ళకు పెట్టడము, తాడు కట్టడము చేస్తుంటారు కదా ఫ్రెండ్స్. చాలామంది కొంతమంది చేస్తున్నారు, కొంతమంది విశ్వాసంతో చిన్నపిల్లలైనా సరే వారికి ప్రార్థన కంచె వేస్తారు. ప్రార్థన కంచె వేసినప్పటికి కూడా అది చిన్నపిల్లలు కదా అనేసి పెట్టడం జరుగుతుంది. అలాంటి ఉద్దేశాలను దయచేసి మానుకోగలరు అని కోరుతున్నాను. మనము ప్రభువుని అవమానించినట్లు మళ్ళా సాతానుకు చోటిచ్చినట్టు జరుగుతుంది. అది మనం చిన్న మిస్టేక్ వల్ల ప్రభు నామాన్ని మనము కించపరిచినట్లు అవుతుంది. కాబట్టి ఇంకా అలాంటి వారు ఉన్నట్లయితే దయచేసి ఆ ఉద్దేశాలను మానుకోవాలని, అట్టి క్రియలను ఇగ్నోర్ చేయాలని కోరుతున్నాను. ఇది మన ప్రేయర్ టాపిక్ ఈరోజు. నేను మాట్లాడే మాటలు అంటే నాకు ఒక డబ్బులు మనకు వస్తే సంతోషము కాదు. మాట్లాడే మాటలు ప్రభువులో
ఉపయోగపడాలని కోరుతున్నాను. డబ్బులు అంటే ఇప్పుడు మనకు 1,00,000 రూపాయలు కానీ 1,00,00,000 రూపాయలు కానీ వస్తున్నాయంటే ఎంతో సంతోషం వేస్తుంది. కానీ నేను ప్రభువుని గురించి తెలియజేసే భారము నా పైన ఉంది కాబట్టి ప్రభువుని గురించి తెలియజేస్తే అర్థం చేసుకొని నా వీడియోని స్క్రోల్ చేయకుండా ఆపి చూసే సహనాన్ని, శక్తిని మీకు వేసే ఇచ్చాడు అంటే అది నాకు 1,00,000 రూపాయలు 1,00,00,000 రూపాయలతో సమానము ఫ్రెండ్స్. కాబట్టి వీడియోను అర్థం చేసుకునే హృదయాలను ప్రభు దయచేయాలని, నాకు కూడా ఇంకా జ్ఞానమును దయచేయాలని యేసయ్య నేను కోరుతున్నాను. మరి ఈ దినమంతా క్షేమంగా ఉండాలని కోరుతున్నాను. అందరూ ఎవరు ప్రభు చెంతకు చేరబడతారో తెలియదు, కానీ మనము ప్రభు రెక్కల కింద ఉండడము, భద్రపరచబడము అది మనకు ఎంతో విలువైనది కదా ఫ్రెండ్స్. కాబట్టి దినమంతా కాచి కాపాడబడదాము ఆయన రెక్కల కింద. అందరికీ గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. బాయ్ అండి.